బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినైతే ఖరారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికైతే అనుకున్నట్టుగానే ఇటు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం కాబట్టి ఎలాగూ అయినా గెలవాలనేది కూడా బీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సునీతను టికెట్ కన్ఫర్మ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్అఫీషియల్ గా పలుమార్లు కేటీఆర్ వివిధ రకాలైనటువంటి డివిజన్ నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ భవన్ లో ప్రతి డివిజన్ లో కూడా మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తించాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మనము అండగా ఉండాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని గెలిపించాలని చెప్పారు. అయితే ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా సునీత అభ్యర్థి అని చెప్పినటువంటి కేటీఆర్ ఈ రోజు నుంచి ఇప్పుడే ఇందాకనే అఫీషియల్ గా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అనౌన్స్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ అయితే ఈ యొక్క స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ వ్యూహరచన చేస్తుంది. డివిజన్ వైజ్ గా డైరెక్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ స్థాయి నుంచి మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఏ డివిజన్ లో ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి, ఏ డివిజన్ లో తక్కువ పడుతున్నాయి అనేది కూడా ఇప్పటికే సర్వే చేయించారు. ఆ సర్వే ఆధారంగా డివిజన్ లో ఎక్కువ వచ్చినటువంటి అంటే డివిజన్ లో లీడ్ ఉన్నటువంటి డివిజన్లలో ఇంకా ఎక్కువ పనిచేయాలి, లీడ్ ను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోకుండా పనిచేయాలని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని డివిజన్ లో తక్కువ మెజార్టీ వస్తుంది, కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లు వస్తున్నటువంటి డివిజన్లను కూడా ప్రత్యేకంగా చొరవ చూపాలి, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి, ఆ డివిజన్ లో ఇంకా గట్టిగా పనిచేయాలి, ఇంకా మెజార్టీ పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలనేది కూడా కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా సర్వేలు ఇప్పటికే పలు రకాలైనటువంటి సర్వేలను బీఆర్ఎస్ చేపించుకుంది. ఆ బీఆర్ఎస్ చేపించుకున్నటువంటి సర్వేలో ఇప్పటికే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నట్టు నాయకులు కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో కొన్ని డివిజన్లో మాత్రము కాంగ్రెస్ కన్నా వెనుకంజలో ఉంది కాబట్టి ఆ డివిజన్ లో స్పెషల్ ఫోకస్ పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఇక డివిజన్ స్థాయిలో నుంచి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ ఇంట్లో ఎవరికి ఓట్లు పడతాయి అనేది కూడా పూర్తిగా స్కాన్ చేయాలి. ఒక ఎక్స్రే రూపకంగా ఎవరు మన వాళ్ళు ఎవరు ఏ రకంగా అయితే ఓట్లు పడతాయి అనేది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలనేది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పుడు 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలి. ఎందుకంటే ముఖ్యంగా హైడ్రా అనే నినాదాన్ని ఈ యొక్క ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా వల్ల పెద్దల ఇండ్లు ఎవరికి కొట్టట్లేదు, పేదల ఇండ్లే కూల్స్తున్నారు, పేదల బతుకును ఇబ్బందిగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుంది. అసలు ఈ యొక్క హైడ్రా వల్ల ఇంకా పేదల జీవితాలు చిన్నభిన్నమవుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డర్లై, పెద్ద నాయకుల అనుచరులై, నాయకుల కుటుంబ సభ్యులై, నాయకులకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కానీ, ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ, బఫర్ జోన్లో ఉన్నా కానీ, గవర్నమెంట్ ప్లేస్ను ఆక్యుపై చేసుకొని కట్టినటువంటి ఇళ్లను కూల్చట్లేదు, అదే పేదల ఇళ్లను కూల్స్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క హైడ్రాను ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ వాడుకోబోతుంది. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా
సిట్టింగ్ స్థానాన్ని గెలవాలి, సిట్టింగ్ స్థానాన్ని గెలిస్తేనే మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించవచ్చు, పాజిటివ్ దృక్పథంతో ప్రజల్లోకి వెళ్ళవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన పిమ్మట మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలు, మాగంటి గోపీనాథ్ పార్టీకి కమిట్మెంట్తో ఉన్నారు కాబట్టి అతని కుటుంబంలో సభ్యులైనటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణికి సునీతకు టికెట్ను బీఆర్ఎస్ కన్ఫర్మ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా కాపాడుకోవాలనేది కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా కలిసి వచ్చే అంశాలన్నింటినీ కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా విజయం సాధించాలనేది కూడా లెక్కలు వేసుకుంటుంది. అందులో భాగంగానే సునీతను టికెట్ ఖరారు చేసినట్లు చెప్పుకోవచ్చు. శాలిని, రాజిరెడ్డి, ఇప్పటికీ ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, అందులో మెయిన్ గా బీఆర్ఎస్. ఎందుకంటే మీరంటూ మాగంటి గోపీనాథ్ కు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మంచి పేరుంది. ఇప్పుడు తన స్థానంలో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తెరపైకి తీసుకొచ్చారు. సో ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది పార్టీకి? అంటే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ సేవా కార్యక్రమాలు, మాగంటి గోపీనాథ్ ఆర్ట్ వర్క్ ఇదంతా కూడా బీఆర్ఎస్ కు కలిసి వస్తుందనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే వేరే వాళ్ళు టికెట్ ఆశించినా కానీ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇస్తున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గుర్తుండాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కూడా పలుమార్లు కేటీఆర్ చెప్పారు. కాబట్టి మాగంటి సునీతకి ఇస్తేనే అక్కడ ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయి, బీఆర్ఎస్ కు ఓట్లేసే అవకాశాలు ఉంటాయి అనేది కూడా బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయాడు కాబట్టి అతని కుటుంబంలో ఒకరికి ఇస్తేనే న్యాయం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనపడుతున్నాయి, సానుభూతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా బీఆర్ఎస్ ఆలోచనగా కనపడుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే సునీతను అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చూస్తుంది, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది, డివిజన్ వైజ్ గా రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా హైడ్రా వల్ల నష్టం జరగలేదు, హైడ్రా వల్ల హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ హైడ్రా వల్ల పూర్తిగా పేదవాళ్ళ పొట్టలు కొడుతున్నారు, పేదవాళ్ళకు ఉన్నటువంటి ఆధారాన్ని కూడా గూడును కూల్స్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్లి బీఆర్ఎస్ ఈ యొక్క జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని పదిలపరుచుకునే ఉద్దేశంతో ప్రచారంలోకి దూకుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎక్కడ మైనస్ ఉంది, ఏ డివిజన్లో మైనస్ ఉంది, ఏ డివిజన్లో ప్లస్ ఉంది, ప్లస్ ఉన్న డివిజన్లో అలాగే పాజిటివ్ దృక్పథంతో ఎలా ముందుకెళ్ళాలి, నెగిటివ్ ఉన్న ప్లేస్లో దాన్ని ఏ రకంగా పాజిటివ్గా దృక్పథంగా మలుచుకోవాలి అనే అంశాలపైన ఇప్పటికే డివిజన్ స్థాయిలో విస్తృతంగా కేటీఆర్ డివిజన్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో చర్చలు జరిపారు. మొత్తానికి చూసుకున్నట్టయితే గెలిపే లక్ష్యంగా అడుగులు వేయాలి, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవాలి అనేది కూడా కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇన్ఛార్జి బాధ్యతలు కూడా బీఆర్ఎస్ నుంచి అప్పగించారు. అయితే ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ గెలిపే లక్ష్యంగా అడుగులు వేయాలంటే, గెలవాలి అంటే ఖచ్చితంగా సునీత అయితేనే గెలిచే అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ భావించే ఆమెను అభ్యర్థిగా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.